ఏం బ్రతుకులు బ్రతుకుతున్నారా? ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు కాలమే మీకు సరైన సమాధానం చెప్తుంది. ఒక్కసారి వీడియో చూడండి. ఈ మదమెక్కిన మాదార్ చోద్ గాడు ఈ మూగజీవిని ఏ విధంగా హింసిస్తున్నాడు. ఇలాంటి సైకోనా కొడుకులని ఏం చెయ్యాలి చెప్పండి? ఆ కుక్కని వాడి కార్ బ్యాక్ డోర్ కి కట్టుకొని వాన పడుతుంటే ఎంత స్పీడ్ గా వెళ్తున్నాడు. అలా దాదాపు 10 కిలోమీటర్లు దాన్ని హింసించాడు. ఆ నోరు లేని జీవి బాధపడుతుంటే దాన్ని చూసి సంతోషపడుతున్నాడు. దేవుడిలా ఓ మనిషి దాని బాధని చూసి ఆ కుక్కని వాడి దగ్గర నుండి విముక్తి కలిగించి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. చలిలో బలవంతంగా ఉరికి దాని కాళ్ళల్లో బలం పోయింది, వణుకుతుంది. ఇంకొద్దిసేపు అలానే ఉరికితే ఖచ్చితంగా దానికి హార్ట్ అటాక్ వచ్చేది అని డాక్టర్స్ చెప్పారు. బట్ ఫైనల్లీ ఆ డాగ్ క్షేమంగా ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ఇక్కడ బ్రతికే హక్కు ఉంది. కానీ ఇలాంటి ఫాల్తు నా కొడుకులు దాని హక్కుని తెంచి చేతులారా హింసించి మూగ జీవులను చంపుతున్నారు. మూగ జీవులను హింసిస్తే శిక్షించే చట్టం రావాలి. అరే అవి కూడా జీవులే కదా, వాటికి కూడా మనలా ఎమోషన్స్ ఉంటాయి కదా. ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇది ఎండాకాలం. ప్లీజ్ దయచేసి ఇంటి పైన ఇంటి బయట వాటర్ క్యాన్స్ పెట్టండి. మూగ జీవులను కాపాడండి. వాటికి ఫుడ్ ఫీడ్ చేయండి. రాను రాను మనుషులు రాక్షసులు అవుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మనం తినకపోతే లేదా మనం కష్టంలో ఉంటే, మనం బాధలో ఉంటే అడిగే దిక్కుంది. పాపం అవి దిక్కులేని జీవులు.